కొందరు ప్రచారాలు చేస్తున్నారు. ఏమని? రామేశ్వరము ఒక 1000 సంవత్సరాల కాలం నాటి టెంపులు, అక్కడ రాముడు శివలింగ ప్రతిష్టాపన చేయలేదు అని పనికి మాలిన మాటలు ప్రచారాలు చేస్తున్నారు. సత్యమేమిటిది? రామాయణంలోనే క్లియర్గా ఉంది. ఎందుకంటే రామేశ్వరములో శివలింగ ప్రతిష్టాపనము రాముడు ఎప్పుడు చేశాడు అంటే తెలుసునా మీకు? రావణ్ణి చంపిన తర్వాత కాదు, యుద్ధానికి వెళ్ళక ముందే చేశాడు. ఇది సీక్రెట్. ఇది అగస్త్య మహర్షి ఎప్పుడైతే చెప్పాడో, విరజాదీక్ష చేశాడో, రుద్రుడు దర్శనమిచ్చాడో, అప్పుడు అక్కడ శివలింగ ప్రతిష్టాపనం చేసి ఉపాసన చేశాడు రాముడు. మరి ఈ విషయం రామాయణంలో ఉందా లేదా? ఇదిగో రామాయణంలో చూడండి, క్లియర్గా మీకు ఉంటుంది. చూడండి, రామాయణం ఇలా చెబుతుంది. యుద్ధకాండ 123వ సర్గ. అత్ర పూర్వం మహాదేవః. చూశారా బాబు, శ్రీరాముడు విజయంను సాధించి సంతోషంగా ఆనందకరంగా సీతను పక్కన కూర్చోబెట్టుకొని అయోధ్యకు వెళ్తూ విశేషాలు చెబుతాడు. సీత చూడు, ఒకసారి ఈ సముద్రం చూడు ఎంత పెద్దగా ఉందో, ఇగో నువ్వు ఉన్న అశోకవనం అక్కడ ఉంది చూడు అని చెబుతూ ఒక చోటుకు వస్తాడు. ఎక్కడైతే శివలింగ ప్రతిష్టాపన చేశాడో రామేశ్వరం, అక్కడికి వచ్చినప్పుడు అత్ర పూర్వం మహాదేవః, నేను నీకోసం వచ్చినప్పుడు సముద్రం దగ్గరికి అగస్త్య మహర్షి చెబితే ఉపాసన చేశాను. ఆ టైంలోనే శివలింగ ప్రతిష్టాపనం చేశాను, ఆరాధించాను. ప్రసాదం అకరోత్ ప్రభు, ఇక్కడనే నాకు అనుగ్రహం లభించింది. సీత, నేను చంపాను అంటే అది నా శక్తి కాదు, శివుని శక్తి. శివుడే నాకు దర్శనం ఇవ్వకపోతే, అస్త్రాలు శస్త్రాలు ఇవ్వకపోతే, ఆయన అనుగ్రహము లేకపోతే నేనెక్కడ చంపుతాను రావణాసురుణ్ణి? అత్ర రాక్షస రాజోయం ఆజాగామ విభీషణః, అక్కడికే వచ్చాడు విభీషణుడు అని చెబుతున్నారు శ్రీరాముడు. చూడండి, మీకు ఇంకో ప్రమాణం ఇస్తాను. కూర్మ పురాణం అంటే ఏమిటిది? విష్ణువును ప్రతిపాదించే పురాణం ఇది. కూర్మ పురాణములో కూడా మీకు ప్రమాణం ఇస్తాను. సేతు మధ్యే మహాదేవమీశానం కృత్తివాససం స్థాపయామరస లింగస్థం పూజయామాస రాఘవః. సేతు మధ్యే మహాదేవమీశానం, ఎక్కడైతే రామేశ్వరం ఇప్పుడు ఉన్నదో అక్కడనే దర్శనం ఇచ్చారు స్వామి. అందుకే రాముడు కూడా అక్కడనే స్థాపించాడు శివుణ్ణి. కూర్మపురాణం చెబుతూ ఉన్నది. కృత్తివాససం అంటే వ్యాఘ్ర చర్మమును ధరించినటువంటి ఆ యొక్క రుద్రుడు పార్వతీదేవి సమేతంగా దర్శనం ఇచ్చాడు. స్థాపయామరస లింగస్థం, శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. పూజయామాస రాఘవః, చక్కగా ఆరాధించాడు. మీకు రామాయణంలో కూడా మీకు దొరుకుతుంది, అనేక శాస్త్రాల్లో మీకు ఉంది ప్రమాణం. రుద్రుడు దర్శనం ఇచ్చినప్పుడు ఒక మాట చెబుతాడు. తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః. అది ఎట్లిచ్చాడు స్వామి దర్శనం? పార్వతీదేవితో కలిసి ఇచ్చాడు. ప్రత్యక్షమేవ భగవాన్, చాలా లైవ్గా దర్శనం ఇచ్చాడు శ్రీరామునికి. దత్తవాన్ వరముత్తమం, వరాలిచ్చాడు.
రామా, డోంట్ వరీ, హీ విల్ ఈజీలీ కిల్ రావణ బై మై గ్రేస్. నా అనుగ్రహం వల్ల నువ్వు ఈజీగా చంపుతావు, ఎందుకు చింతపడుతున్నావు? నేనెట్లా దాడుతాను అంటాడు రాముడు. ఇదిగో కిష్కింధ పురములోన ఆల్రెడీ వానరులు జన్మించారు నీకు సహాయం చేయడానికి. వాళ్ళ చేతనే ఇది కట్టబడుతుంది, నువ్వు చింతించవద్దు, అది విజయవంతమవుతుంది అంటాడు రుద్రుడు. చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాడు. యత్వయా స్థాపితం లింగం, నువ్వు ఏ లింగాన్ని స్థాపించావో రామా, ద్రక్ష్యంతీదం ద్విజాతయః, ఏ మానవుడైనా సరే అక్కడికి వచ్చి ఆరాధనలు పూజనలు చేస్తే మహాపాతక సంయుక్తాః, మహాపాపాలు చేసిన వాడైనా సరే తేషాం పాపం వినంక్షతి, సర్వ పాపాలు భస్మీభూతమవుతాయి రామా అన్నాడు. చూశారా బాబు, మనం ఈ లోకానికి మంచి చేయాలే కానీ చెడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఎందుకు చేయడం? రామేశ్వరములో శ్రీరాముడు ప్రతిష్ఠ చేశాడనే దానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. చెప్పాం కదా మీకు ఇచ్చింది ఒకటో రెండే, నేను 10 ప్రమాణాలు చెప్తాను. మరి ఏ ప్రమాణం లేకుండా ఎట్లా మాట్లాడతారు? కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఎందుకు చాదస్తము, ఎందుకు శివద్వేషము? చూశారా, రాముడి మీద నీకు ప్రేమ ఉంటే రాముడిని పూజించుకోవయా. రాముడే పూజించినటువంటి శివుణ్ణి నిందిస్తారా మీరు? మిమ్మల్ని శివుడు క్షమిస్తాడేమో, శ్రీరాముడు క్షమించడు. ఎందుకు తెలుసునా? రాముడు ధర్మాత్ముడు, సత్య స్వరూపుడు. మరి మీరు అధర్మం పలుకుతున్నారు, అసత్యం పలుకుతున్నారు. రాముడు ఏం చేస్తాడు? మీకు పనిష్మెంట్ ఇస్తాడు. టేక్ కేర్. శివనింద, రుద్రనింద, శక్తి నింద మహాపాతకం, మంచిది కాదు. ఎవడికి కూడా, వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళ శిష్యులకు మంచిది కాదు, వాళ్ళ పరివారానికి మంచిది కాదు.